హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి, సర్వాధికారి అయిన దేవునికి, సులువుగా పాత్రుడైన దేవాది దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీకే వందనాలయ్యా. స్తోత్రములు 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 స్తోత్రములు. గాలి నుంచి, నీరు నుంచి, వస్త్రాల నుంచి మమ్మల్ని పోషిస్తున్న దేవా, నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అనేక చోట్ల తండ్రి నాయన, అనేకమైన విపత్తులు తండ్రి నాయన, ఊళ్ళే కొట్టుకుపోతూ ఉన్నాయి తండ్రి నాయన. మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి మమ్మల్ని కాపాడుతూ వస్తుంది, నీకే వందనాలయ్యా. స్తోత్రములు స్తోత్రములు. ఎక్కడ చూసినా భూకంపాలు, సునామీలు, వరదలు తండ్రి నాయన, భయంకరమైన పరిస్థితులు మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. కాబట్టి మమ్మల్ని రక్షిస్తున్న దేవా, మీకే వందనాలు. కాపాడుతున్న దేవా, మీకే వందనాలు. కృప చూపిస్తున్న దేవా, మీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దామండి. ఆయన ప్రేమామయుడు, ప్రేమ కలిగిన దేవుడు, మన కాపాడుతూ వస్తున్న దేవాది దేవునికి మన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. ఆగండి మరువనికి ఏడండి ఎడబాయని, ఆగండి మరువనికి ఏడండి ఎడబాయని. ప్రేమా యేసయ్య ప్రేమా,
దేవా నీకు వందనాలయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవుడు చేసిన మేము ఒక్కరం బట్టి పుష్పలు దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఏం చదువుకుంటామో మార్క్స్ వార్త అయిపోయింది. 8వ అధ్యాయం మార్క్స్ వార్త 8వ అధ్యాయం. దయచేసి 2వ వచనం చెప్పినట్లు చదవండి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మోర్చపోవుదురు. వారితో కొందరు దూరం నుండి వచ్చినారని వారితో చెప్పాను. ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ 2వ పునరుత్థానాన్ని మమ్మల్ని తీసుకుని జాగ్రత్తగా చూపించారు మీకు వందనాలు ప్రభా. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ వర్తమానాన్ని గ్రహించగలంటే ఉండాలన్నట్లుగా సహాయం చేయమని, నాతో మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు దయచేసి దాన్ని పాటించి నేను కృప పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించడికి వేడుకొచ్చున్నాము. ప్రియమైన వాళ్ళారా, మరి ఒకసారి అని ప్రారంభిస్తా ఉన్నాను. మరి ఒకసారి అని అంటే అంతకుముందు ఒకసారి జరిగింది. ఎక్కడ జరిగింది? మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనంలో జరిగింది. ప్రియమైన వాళ్ళ అప్పుడు 3 రోజులు ప్రజలు ఉన్నారు, ఆకలితో ఉన్నారని ప్రభు కనికరపడి మీరే భోజనం పెట్టండి అని శిష్యులు చెప్పారు. ఎందుకంటే శిష్యులు వచ్చి పొద్దుపోతున్నారు పంపించేనని సలహా ఇస్తా ఉంది. అప్పుడేమో 5,000 మంది ప్రజలు ఉన్నారు. ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే వాటిని ఆశీర్వదించి వారికి విరిచి వడ్డించారు.
అప్పుడు 12 గంపలు బియ్యం. ఇంతలోనే వీళ్ళు మర్చిపోయారు. మళ్ళీ అదే సంఘటన జరుగుతా ఉంది. యేసయ్య ప్రజలు చూసి కనికరపడతా ఉన్నారు. మనం గమనిస్తే నేను మంచివాడిని కాదు, కానీ ఆయన కృపను బట్టి నేను ఇంకా సెలవటానికి, నేను ఇంకా పవిత్రపరచబడటానికి, పరిశుద్ధపరచబడటానికి, లేదా ఇంకా ఈ గ్రామంలో సువార్త ప్రకటించడానికి, ఆయన సాక్షిపెట్టుగా జీవించడానికి ఆయన కనికరించి ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు. మరి మీకెందుకు ఆయుష్ పొడిగిస్తున్నాడో మీరు ఆలోచించండి. యేసయ్య కనికరం గలవాడుగా ప్రజలు ఆయన దగ్గరకు దండోపదండాలుగా వస్తూ ఉంటే 3 రోజులైన రిపోర్ట్ల అట్లా ప్రజలు ఆసక్తిగా ఆయన దగ్గరకు వస్తూ ఉంటే ఆయన కనికర పడతా ఉంటాడు. నువ్వు నేను కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటే, ప్రభు సన్నిధిని అంటే ఆసక్తి చూపిస్తూ ఉంటే, ప్రభు వాక్యం అంటే ఆసక్తి చూపిస్తూ ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని నువ్వు ఆసక్తి చూపిస్తూ ఉంటే, నేను సాక్ష్యం కాపాడుకోవాలని నువ్వు ఆసక్తి చూపిస్తూ ఉంటే, నేను దేవుని మహింపరచాలని ఆసక్తి చూపిస్తూ ఉంటే, దేవుని విషయంలో నువ్వు ఆసక్తి చూపిస్తూ ఉంటే, ప్రభు ఏం చేస్తాడు? కనికరం చూపిస్తాడు. కనికరం చూపిస్తూ ఉంటాడు. ఈ 9 వచనాల్లో ఈయన కనికరపడి ఈసారి ఎంతమంది? 4,000 మంది ప్రజలు ఉన్నారు. పోయినసారి కన్నా తక్కువ మంది. అయితే రొట్టెలు ఎన్ని ఉన్నాయి? రొట్టెలు ఎక్కువ, 7 రొట్టెలు ఉన్నాయి. చేపలు కూడా 2 కాదు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. వాటిని ఆశీర్వదించి దీవించి ప్రజలు పట్టించమని ఇచ్చారు. ప్రజలు తిని తృప్తి చెందిన తర్వాత, తృప్తి అని అన్నట్టు చాలా చెప్పాను, కానీ తృప్తిగా తిన్నాం అని అన్న తర్వాత మిగిలినటువంటి ఈ మొక్కలు ఎత్తేస్తారు, 7 గంపలు ఎత్తారు. అంతకుముందు 5,000 మంది తిన్నప్పుడేమో 12 గంపలు ఎత్తారు. ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘటన జరిగిన తర్వాత యేసయ్య 10వ వచనంలో ఆయన శిష్యులతో కూడా ధోనికి దమమానూత అనే ప్రాంతాలు ఇచ్చాడు. 11వ వచనంలో చూస్తే పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుతూ ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపమని ఆయనను అడిగారు. ఆయనతో తగ్గింపసాగి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, నిట్టూర్పు అని అంటే బాధ, నిట్టూర్పు అని అంటే ఒక రకమైన బాధ. నేను ఇంత చేశాను, ఏళ్ళలో తృప్తి లేదు అన్నట్టు. యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో 2-3 సందర్భాల్లో నిట్టూర్పు ఇచ్చాడు. నిట్టూర్పు అని అంటే ఇంత చేతి కృతజ్ఞత లేదు, ఇది మేలు చేస్తే వీళ్ళకి ఏమాత్రం గుర్తింపు లేదు, వీళ్ళకి ఈ రకంగా నేను ఆదుకుంటే వీళ్ళకి ఏమాత్రం కృతజ్ఞత లేదు. నిట్టూర్పు అంటే ప్రియమైన వల్ల ఈ పరిసయ్యులు వచ్చి మహా అద్భుతం చేయని అంటున్నాడు. నేను ఇప్పుడు రొట్టెలు చేసి దొరుకుతాం కదా, ఇన్ని వేల మందికి ఆహారం పెడతాం అద్భుతం కదా, అన్ని గంపలు మిగతా అద్భుతం కదా, మరి కళ్యాణమైన ఈ మార్క్స్ వార్తలోనే 3వ అధ్యాయంలో 5,000 మంది పెట్టారు, అద్భుతం కదా. ఎంతమందిని బాగు చేశాడు? గుడ్డివాడిని బాగు చేశారు, గుడ్డివాడిని బాగు చేశారు. 7వ అధ్యాయంలోనేమో మోగ చెవుడు గలవాడిని బాగు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ మళ్ళీ వచ్చి ప్రభా ఎంత చేస్తున్నాం వచ్చి ఒకటి మేము నమ్మాలంటే మా వద్దు చేయి అంటే
ఈ శాస్త్రుల సంగతి, పరిచయాల సంగతి గొడవ పెట్టుకుందామన్న ఆలోచన. మనం చూస్తే తర్కింపసాగిరి అని అంటాడు. తర్కించమండి అంటే ఏంటి చెప్పు, ఏంటంట, అప్పుడు ఏంటంట, అంటాక అటెందుకైంది ఇటెందుకైంది అని చెప్పి తర్కిస్తా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, దానికైనా నెట్వర్క్ పెంచారు. ఈ ప్రజలకు ఇల్లు మేలు చేస్తా ఉంటే, ఇంతగా చేస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, తర్కిస్తున్నారు అని చెప్పి పని చేశారు. అయితే 12వ వచనంలో ఒక మాట, ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక్రియలు అడుగుతున్నారు. ఈ మాట వినండి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు. ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని చెప్పగా నీతో చెబుతున్నానని చెప్పి వారు విడిచి మనతో నీకు అద్దరికిపోయాను. ఈ తరము వారు దీని గురించి నేను ఆలోచిస్తా ఉంటే, ప్రియమైన వాళ్ళ 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసుని టీనేజ్ అంటారు. ఏమంటారు? టీనేజ్ అని అంటారు. అంటే 10, 11, 12 అన్న తర్వాత 18 అన్న మొదలవుతుంది. 13, 14, 15 అని ఇప్పుడు దాకా జన్మ వస్తుంది, 19 వరకు వస్తుంది. ఈ టీనేజ్ వరకు, టీనేజ్లో పిల్లలు బాగుపడదామా చెడిపోవటం అన్నది నిర్ధారణ అవుతుంది. అంటే ఊగిసలాడుతూ ఉంటారు ప్రజలు కూడా. పెద్దోడు పొడడు పో అని అంటారు, పిల్లలు నువ్వు పెద్దోడు పో అంటారు. మీరు ఎక్కడ ఉండాలి? ఆడపిల్లైనా సరే నువ్వు పెద్దమ్మలే, మన పిల్లలు వాడుకో ముందు వెళ్ళి అంటారు. పెద్దోళ్ళు పెద్దోళ్ళతో వెళ్ళదు అని అంటారు. ఇంటెళ్ళాలి వీళ్ళు, ఎక్కడ సంతోషించాలి, ఎక్కడ గడపాలి అంటే మధ్యస్థ స్థితి, మంచిగా చెడ్డని తెలుసుకోలేనటువంటి స్థితి. పక్కన వాళ్ళతో తాగుతుంటే బాగుంటుందా, నేను తాగుదాం, తాగకూడదు, నేను తాగుతాను అని నేను తాగ్యమైంది అని చెప్పి గమనించండి. ఎవరు చెడిపోయారన్నా కానీ ఈ వయసులోనే ఒక్కసారి టేస్ట్ చేయాలి, ఒక్కసారి అనుభవించాలి, ఒక్కసారి వెళ్ళాలనేటువంటి కోరికలు పెరుగుతాయి. ఈ కోరిక మంచిదా చెడ్డదా అనడానికి తల్లిదండ్రులు మాదిరిగా ఉండాలి. తండ్రి అలవాట్లతో ఉంటే పిల్లలు ఏం చేస్తారు, నాన్న తాగుతున్నాడుగా, మా అమ్మ ఎట్లా ఉందిగా, మా నాన్న ఎట్లా ఉన్నాడుగా అన్నటువంటి ఆలోచనలోకి వచ్చి మనము చేద్దాం. వాళ్ళు అడగటానికి భయపడతారు, ఎందుకంటే వీళ్ళు తిడతారు, కొడతారు. కాబట్టి ఈ తరం, ఒకవేళ తరం అని అంటే బైబిల్ గ్రంథ లెక్క ప్రకారం 100 సంవత్సరాలు ఒక తరం అని చెప్పన్నాను అనుకుంటే, ప్రభువుని ఎరిగితే, ప్రభువుని వెంబడిస్తే 1000 తరాల వరకు ఆశీర్వాదం అన్నది. ఎన్ని తరాలు? 1000 తరాల వరకు ఆశీర్వాదం ఉంది. అదే ఆయన విడిచిపెడితే ఎన్ని తరాలు? 3 లేదా 4 తరాల వరకు ఆశీర్వాదాలు ఉంటాం. దీనిని బట్టి గమనిస్తే మనం దీవించబడుతున్నాం, ఆశ్రయించబడుతున్నాము అని ఏంటంటే, మన ముందున్న మన తల్లిదండ్రులు, పెద్దలు, వాళ్ళు మంచిగా జీవితాన్ని బట్టి ఆ దేవుని మనం కొనసాగుతున్నాయి. రాత్రి మరుడు గారు కూడా వాళ్ళ నాయనమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నాను, నేను అమ్మమ్మ జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె వీడు పెంచి పెద్ద చేసింది. తల్లిని కోల్పోయినప్పుడు ఆమె ఉల్లానేసుకుంది. ఆమె సమస్త సౌఖ్యాలు విడిచిపెట్టింది. ప్రియమైన వల్ల యేసయ్య ఈ మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో ఈ తరము వారు ఏం చేస్తున్నారు? సూచక్రియలు అడుగుతున్నారు అని అంటున్నారు. బైబిల్లో కొన్ని తరాలు ఉన్నాయి. గమనించినట్లయితే ఇదే మార్క్స్ వార్త 8వ అధ్యాయము 38వ వచనం చూడండి. వినండి, వ్యభిచారమును పాపమును చెయ్యి తరము వారిలో నన్ను కూర్చియు, నా మాటలను కూర్చియు
సిగ్గుపడి వాడేవాడు వాడిని కూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిళ వాడై పరిశుద్ధతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. వీడు వ్యభిచారానికి ఇష్టపడేటట్టు. వ్యభిచారం అని అంటే బైబిల్ లెక్క ప్రకారం జీవుగా దేవుడు ఉన్నాడని తెలిసి, మాట్లాడే దేవుడు అని తెలిసి, చూస్తున్న దేవుడు అని తెలిసి, కాపాడే దేవుడు అని తెలిసి, పోషించే దేవుడు అని తెలిసి, అన్ని తెలిసి 40 సంవత్సరాలు అనుభవపూర్వకంగా అనుభవించి మళ్ళీ తర్వాత కానానికి వచ్చినట్టు ఏం చేశారు వీళ్ళు? ఫిలిస్తీన్లతో పాటు, అమాలేకీయులతో పాటు, ఫిలిస్తీన్లతో పాటు, హిబ్రీలతో పాటు, ఎక్కడో కాళ్ళతో పాటు అనాచారం పక్కన వెళ్ళిపోయారు. అంతకుముందు తెలియదా? 40 సంవత్సరాలు ఎడారిలో ఏం పంట పండించారు వీళ్ళు? ఎక్కడ తెచ్చుతున్నారు? నాశనంగా ఉన్నట్టు దేవుడు మాంసం లేదా? మాకు నీళ్ళు లేవంటే నీళ్ళు ఇవ్వలేదా? నేను నీళ్ళు చేదుగా ఉన్నాయంటే చేదు నీళ్ళు మార్చలేదా? ఇన్ని అద్భుతాలు చేస్తూ దేవుడు వారితో ఉండి ఇన్ని చేస్తే వీళ్ళు ఏం చేశారు? పక్కన కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు పట్టణం ఉండేసరికి, వాళ్ళ పిల్లలు అందగాళ్ళు అయ్యేసరికి, వాళ్ళు కోపం పిల్లలు చూసేసరికి వీళ్ళు ఆడలికలు చూసి వాళ్ళు మోహించి ప్రేమించి పెళ్లి చేసుకుని అనాచారాలు మొదలెట్టేశారు. అట్లా జీవం గల దేవుని పగలు మేఘస్తంభంలో పగల మేఘస్తంభము నీడనివ్వటానికి, అగ్ని స్తంభము వెలుగునివ్వటానికి. పగలు మేఘస్తంభంలో ఉండి నీడనిచ్చారు, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వెలుగునిచ్చారు. అట్లా పోషిస్తే వాళ్ళ చెప్పులు వారు తెక్కుండా వాళ్ళు 40 సంవత్సరాలు నడిపిస్తే, వారి బట్టలు మాయిపోకుండా ప్రభు వాళ్ళు నడిపిస్తే, ప్రియమైన వాళ్ళు ఏం చేశారండి? దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి వాళ్ళని చెడ్డతరం అని చెప్పారు అన్నారు. మీరు గమనించినట్లయితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరం అంటే న్యాయాధిపతులు అనేసరికి యెహోషువ తరం అయిపోయింది. చదువు. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలులకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఏ తరం ఇది? దేవుని ఎరగని తరం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పాడు మోషే ద్వారా, మీ పిల్లలు లేచినప్పుడు, నడుచున్నప్పుడు, వండుకొనున్నప్పుడు వారితో మీరు ముచ్చటించాలి, మాట్లాడాలి. ఏంటి అని చెప్పానంటే మీరు వాళ్ళకి తెలియజేయాలి. ప్రియమైన వారు యోర్దాను దాటినప్పుడు 12 గోత్రాలు 12 రాళ్ళు తీసుకొచ్చి గొప్పగా వేసి ఇది సాక్షిగా చూపించాలి మీరు అని చెప్పాను అన్నాను. ఇది ఏంటంటే చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి అని చెప్పాను అన్నాను. చూడండి, ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీవు ఎంత కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, వండుకున్నప్పుడు, లేచినప్పుడును వీటి గురించి దేవుని యొక్క ఆజ్ఞల గురించి మాట్లాడవలేను. వాటిని నీ చేతికి కట్టుకునవలను. అది నీ కన్నుల నడుమ వాసన వలె ఉండవలేను. నీటి ద్వారబంధముల మీదను, నీ గౌముల మీదను వాటిని. అంటే పిల్లలు ఎటు చూసినా కానీ దేవుని యొక్క మాటలు కనపడాలి, ఆజ్ఞ కనపడాలి. కొంతమంది ఇళ్ళ తలుపుల మీద సినిమా యాక్టర్ల ఫోటోలు ఉంటాయి, క్రికెట్ ప్లేయర్ల ఫోటోలు ఉంటాయి, రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే వాటి మీద మనసు ఉంది. వాళ్ళ ఫేవరెట్ మా హీరో, లేదంటే మా ఇది మా పార్టీ చెప్పుకుంటారు.
మరి నువ్వు ప్రభు తిరిగి పెట్టవుగా, ప్రభు మీద మక్కువ నీకేముందన్నది ఎట్లా కనపడుతుంది? నీ పిల్లలకి ఏం కనపడుతుంది? అంటే ఇంట్లోకి వస్తున్నారా అంటే గుమ్మం దగ్గరికి వస్తావు, గుమ్మం దగ్గరికి వచ్చిన గుమ్మం మీద ఏమైన వాళ్ళు దేవుడు మాట. ఎందుకంటే మన దేవుడు ఫోటో పెట్టి మనల్ని ఎందుకు ఫోటో పెట్టమల్లా? ఆయన రూపం ఎవరికి తెలియదు, ఆయన అదృశ్యుడు. వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన మనకు వాక్యం ఇచ్చాడు కదా, వాక్యం ఉండాలి. గుమ్మాల మీద వాక్యం ఉండాలి, లోపలికి వస్తే వాక్యం కనిపించాలి, నువ్వు ఇటు చూస్తే కానీ వాక్యం కనిపించాలి. గమనించండి, ఇదే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 21వ వచనం నుంచి, నీవు నీ కుమార్తెలను మా ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తు నుండి మనల్ని రక్షించాను. మరియు యెహోవా ఐగుప్తు మీద, ఫరో మీదను, అతి ఇంటి వారందరి మీదను బాధాకరమైన గొప్ప సూచక్రియలను, అద్భుతములను మన కళ్ళెదురు కనపరిచి 24 చదువునా, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించున్నాడు. మన దేవుడైన యెహోవాకు భయపడి కట్లన్నిటినీ గైకొనమని మనకు ఆజ్ఞాపించను. వీటన్నింటినీ గైకొన ఆజ్ఞాపించాడు. అయితే న్యాయపతులు 2:10 వచ్చేసరికి యెహోవానైనా ఆయన ఆజ్ఞలైనా ఎరుగని తరం ఒకటిందంటే ఏమో మాకు తెలియదు, ఏమో మాకు తెలియదు. ఒకప్పుడు ఈ స్థలంలో పాదిరి గుడి ఉండేది అని చెప్పానని ఒక్కప్పుడు నోదరావు గారు, విజయ్ గారు, పురికడి నోదరావు గారు, ఈ మార్క్ గారు, ఇట్లాంటి పెద్ద తరం ఆంజనేయులు వీళ్ళన్నవాడు ఇక్కడ పాదిరి గుడి ఉండే దగ్గర అక్కడ వేసుకోండి బాగా, అక్కడ వేసుకోండి ప్రార్థన అన్నారు. యాకో గారు కూడా లేదంటే లావు గారు తీసుకున్నాం. ఇక్కడ ఏముండేది పాదిరి గుడి. పాదిరి గుడి అంటే ఆయన మాస్టర్ గారు వారం అంతా పాఠాలు చెప్పాలి, ఆదివారం వచ్చేసరికి ప్రార్థన పెట్టాలి. ఇక్కడ మొదట పండుగతో పట్టే వాళ్ళు మొదలయ్యొచ్చు. మరి నేను వచ్చేసరికి ఏమీ లేవు, చదువునైపోయింది. వాడు మాత్రం పాదిరి గుడి ఇక్కడ ఉండేదని వాడు ఏమి లేదు. అంటే ఏమైపోయింది, వాడు వెళ్ళిపోయాడు, వాళ్ళ తరం అయిపోయింది, శిథిలం అయిపోయింది, మొత్తం అయిపోయింది, ప్రజలు మర్చిపోయారు. ఎవరో పొద్దులు ఏడుతో లెక్క పెట్టేవాడు, ఏసుగా చేసేవాడు, నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడు. పరిశుద్ధమ్మ లాంటి వాళ్ళు ఏమో తక్కువ రేపు నుండి ఏదో పండగ పూట డబ్బులు వేసుకొని మైక్ పెట్టుకుని చేసుకునేవాడు. ఆ తర్వాత మళ్ళా దేవుని కృప వల్ల ప్రారంభమైంది. ఇక్కడ సుమారుగా 40 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతాం. ఇట్లా మనము మన బిడ్డలు దేవుడు కొనసాగుతున్నంత కాలం ఇది స్థిరపడతా ఉంటుంది. బలపడతా ఉంటే కోటలకే బలం రాదు. మన సభ్యులు జరుగుతూ ఉంటారు, మన పిల్లలు తిరుగుతుంటారు. అది మనం మానేత మొదలెట్టాం అనుకోండి, మనమేం మానేత మా పిల్లలు వస్తారా? ఆడు మానేశారు అనుకోండి, తర్వాత ఏమవుతుంది? ఉండేదంట మా తాత చెప్పాడు. ఆ తర్వాత ఆ తాత వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు ఉంటాడు. ఏమైపోతుంది? మళ్ళీ ఏదో వస్తుంది. ఆనాడు యెహోవానైనను యెహోవా చేసిన కార్యం ఎరుగని తరం వచ్చింది. గమనిస్తే న్యాయపతుల గ్రంథం అంతా ప్రజలు ప్రభువా తప్పు అయిపోయిందని చెప్పని బాగు చేయడం, ప్రభు కనికరించడం, వాళ్ళని కాపాడటం, మళ్ళీ కొంతకాలం వీళ్ళు పడిపోవడం, మళ్ళీ న్యాయపతి అయిపోయాడు, మళ్ళీ ఇంకో న్యాయపతి. అట్లా న్యాయపతుల గ్రంథం అంతా పడతా లెగుతానే ఉంటుంది. ప్రియమైన వాళ్ళ
మన పిల్లలు ఏ తరంలో ఉన్నారు, లేదా మనం ఏ తరంలో ఉన్నాం? ప్రభు తిరిగిన తరంలో ఉన్నామా? దేవుని స్తోత్రం. మనల్ని బట్టి మన పిల్లలు కూడా దీవించబడతారు. అదే ప్రభుని విడిచిపెడుతున్న తరంలోకి వెళ్ళాము అని అంటే మన దీవెనలు మన బిడ్డలకు ఉండవు, అంటే మన బిడ్డలకు ఆశీర్వాదాలు ఉండవు, అంటే నెమ్మది ఉండదు. ఇంకా ఎక్కువ తరం ఏముందని అంటే లూకాసు సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. లూకాసు సువార్త 11:29. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగి, ఈ తరము వారు, ఏ తరం అంటే దుష్ట తరము వారై ఉండి ఏంటండి ఏమడుగుతున్నారు? సూచక్రియలు అడుగుతున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వీరికి అనుగ్రహింపబడదు. యోనాను కూర్చిన సూచక్రియే ఆయన చెప్పన్నాడు. ప్రేమైన వల్ల ఈ మార్క్స్ వద్ద యేసయ్య 13వ వచనం, 8వ వచనం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ తరం వాళ్ళు సూచక్రియలు అడగటం ఇదే తప్ప వాళ్ళకేమీ లేదు అని చెప్పని అనుకుంటా ఉంటారు. ఆ తర్వాత 19వ వచనం చూస్తే వారి శిష్యుల వద్దకు వచ్చి వాళ్ళు తిరుటకు రొట్టెలు తెచ్చుట మరిచారు. గమనించారు. ప్రజలు ఎట్లా ఉన్నారు అని అంటే ఒక రకంటే శిష్యులు ఎట్లా తయారయ్యారు? మర్చిపోతున్నా లేవు అని అంటే పర్లేదు, గుడ్డి తెచ్చుకోలేదు ఏమన్నా మర్చిపోవటం అని అంటే ఉంది, నీకు కావాల్సింది ఉంది కానీ నువ్వు మర్చిపోయావు. రిమైండ్ వల్ల ఒక్కోసారి నేను చాలా మర్చిపోతుంటాను. బజార్కి వెళ్ళి ఏమి తీసుకొచ్చేసి మర్చిపోయానుగా, మర్చిపోయినంటే ఇప్పుడు మళ్ళీ బజార్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు? ఇక్కడ మీరు మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ ఆటో మీద రావాలంటే ఎంత ఖర్చు? వెళ్ళినప్పుడే తెచ్చుకుంటే ఎంత లాభం? అంటే మర్చిపోవటం అని అంటే నష్టానికి హేతువు. మర్చిపోవటం అన్నది క్షేమకరమైంది కాదు. ప్రియమైన గమనించినట్లయితే యేసయ్య వేళ గురించి ఒక మాట అంటున్నారు. 15వ వచనం చూడండి. ఆయన చూచుకొని పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పరుడని వారిని హెచ్చరింపగా. గమనించండి. పులిసిన పిండి అంటే నీకు అర్థం అవడానికి మనం పాలు తోడేస్తాం, మళ్ళా రెండోసారి కొత్త పాలు తోడేయాలంటే వాటిని ఏం చేయాలి? మొన్న తోడేసి పెరుగు తీసుకొచ్చి కొంచెం కలపాలి. లీటర్ పాలు తోడేయడానికి ఎన్ని లీటర్లు పెరిగేయాలి? మంచి అసకాలం అయితే దీంట్లో 7 ముంచి దీంట్లో పెడితే చాలు. అదే వర్షాకాలం అనేసరికి చిన్ని స్పూన్ వేస్తే చాలు. అంటే అంత ముందు పెరుగైనటువంటిది ఈ కొత్తగా పాలైనటువంటి వాటిని వేడి చేసిన తర్వాత కొంచెం కలిపితే అది ఏమైపోతుంది? అంటే రొట్టెలు ముద్ద పులిస్తే ఉబ్బుద్ది, రుచి వస్తుంది. కాబట్టి తొందరగా పోవడానికి పాత ముద్ద పులిసినటువంటి పిండిని కొత్త తీసుకొచ్చి ఈ కొత్తగా కలిపినటువంటి పిండిలో కలిపి దాన్ని ఉంచేవాడు. కాబట్టి అది రెండు కలిసేసరికి అది పులిసి ఉబ్బుతుంది. కాబట్టి పరిసయ్యుల పులిసిన పిండిని గురించి అని అనంటే, పులిసిన పిండి అని అంటే వీళ్ళు ఆచారాలే పట్టించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆచారాలు సాంప్రదాయాలు పట్టించుకుంటారు.
చాలాసార్లు నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఆ పేరు చేస్తాక ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు టైం చెప్తారు మాకు, వాళ్ళే చెప్తారు ఏంటంటే సిద్ధాంతి ఈ టైం మంచిది అన్నారు, ఏమన్నా సరే ఖచ్చితంగా టైం చేయాలి అని అంటారు. సరేనయ్యా, ఆ సమయానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీరు అక్కడ కూర్చోబెట్టి నాకు టైం చెప్పండి. ఇప్పుడు చెప్పొద్దున్నాను, ఎప్పుడు చెప్పాలి? పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పేట్ల మీద కూర్చోబెట్టి నాకు చెప్పండి. అక్కయ్య గారు ఎట్టమ్మా అని చెప్పని అంటారు. సుమారుగా 10:30 అని చెప్పని అంటారు. 10:30 కల్లా అక్కడ ఉంటే ఏదయ్యా పెళ్లి కూతురు అన్నట్టయ్య గారు అని అంటారు. ఏమవుతుంది? నేను వచ్చి సిద్ధపడుతుందని అంటారు. ఏమంటారు? రెడీ అవుతుందని అంటారు. ప్రియమైన వాళ్ళరా, తీరా చూస్తే ఎవరో ముసలాయన వచ్చాడంట, ముసలాం వచ్చిందంట. అదేంటరా పెళ్లి కూతురు వీధి గదిలో నుంచి ఇక్కడికి రావాలా, పెళ్లి కొడుకు ఇంటికి రావాలా, పెళ్లి కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరికి నలిగేసిన తర్వాత ఇద్దరిని కలిపిన తర్వాత అప్పుడు వెళ్ళాలా ఎక్కడికి? పెళ్లి పేట్లకి. ఎవడు మాట్లాడారు ఇల్లు? పెద్ద ఆయన వచ్చాడుగా, ఆయన ఆ పెద్దమ్మ వచ్చిందిగా, అదే మా అత్తగారు వచ్చారు, మా నాయనమ్మ వచ్చింది, మా మామ వచ్చింది, అంతా ఆ రోజులు వస్తాను అంకర్ చెప్పుద్ది. ఇప్పుడు దాకా ఎయిర్పోర్ట్లన్నీ ఏమవుతాయి? 10:30 అన్న పెళ్ళి 12 గంటలకు పేట్ల మీద రారు. సరే వచ్చిన తర్వాత క్రైస్తవ పెళ్లి కదా అని బైబిల్ చదివిద్దామని అంటే, వాక్యం చెప్తానంటే అయ్యారు అయ్యారు అందరికి అయ్యారు అని టైం చూపించడమే. అంటే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆచారం సాంప్రదాయం ప్రాధాన్యతకి టైం ఇస్తున్నారు, కానీ దేవుని వాక్యం వినడానికి లేదు. దేవుని ఆలయంలో దేవుని సేవకుల చేత దేవుని సమక్షంలో ముడివేయబడాలి అన్నది దేవుని యొక్క వాక్యం. ప్రసంగిలో రాస్తారు, 3 పేదల తాడు తెగిపోదు కదా అని చెప్పడం. ప్రియమైన వాళ్ళ గమనించండి, ఈ పెళ్లిగా అందిన వెంటనే ఆ నాయనమ్మ మా అమ్మ ఫోన్ చేయొచ్చుగా, పెళ్లి కూతురు తిన్నగా వీధింట్లోంచి మన ఇంటికి రావాలి, మన అబ్బాయి దగ్గరికి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మానేసరి ఇదివరకైతే ముడిగట్టి బియ్యమని మోసుకొచ్చాడు, ఆ నడుకు ముడేసి నడుకు మీద మోసుకు రావాలి, మళ్ళీ చెత్త పట్టుకోకూడదు, బ్యాగ్లో తేకూడదు. ఒక్కోసారి నన్ను అడుగుడు పాస్టర్ గారికి ఏం చేయలే, నేను ఆలోచన చేసి నేను సోమరాజు తీసుకొచ్చిన నయమి ఇక నేనేం చేశానంటే ఓడదేసి అమ్మ అత్తగారింటికి పంపించు ఆయన చెప్పానని. ప్రియమైన వాళ్ళరా, అంటే వస్తానే మా కోడలు ఆహారం తెచ్చింది అంట. ఇది ఒక రోజుల కాలినడ ప్రయాణం కాబట్టి చెంబు ఒకటి పట్టుకోమన్నాడు. ఎందుకు చెంబు? మధ్యలో అర్జెంట్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, చెరువులు ఎక్కడో కాలం ఎక్కడో ఎప్పుడు తెలుసు కాబట్టి చెంబు. వాళ్ళతో పాటు బియ్యం ఎందుకు? దారిలో ఒకవేళ ఆకలి అయితే పొద్దుపోతే వండుకు తినడానికి. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పట్టుకో చెప్పట్టుకో, దాంట్లో బియ్యం పోయారు. బియ్యాన్ని అంటే ఆచారానికి ప్రాధాన్యత. నేను చెప్పేది ఆచారానికి ప్రాధాన్యత. ఈ శాస్త్ర ప్రశ్నలు ఎట్లా ఉన్నారు? మత్తయి సువార్త 23 2వ వచనం. మత్తయి సువార్త 23:2. శాస్త్రులను పరిశీలను మోషే పీఠ మందు కూర్చుంటువారు కనుక వారు నీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున మీరు చేయొద్దు. వారు చెప్పుదరే కానీ చేయరు. గమనించండి, చెప్తారు చేయరు. చెప్పేవాడు మాట వినాలా, చెప్పి చేసేవాడు మాట వినాలా? మీరు నేనైనా వాసు గారు అయినా
చెప్పి చేయట్లేదంటే మీరు చేయకూడదు. మేము చెప్పాలి, చెప్పింది చేయాలి. శాస్త్రులు పరిచయాలు చెప్తారట, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, మీరు అందరూ వేసుకోవాలి, నెక్స్ట్ టైం లైటింగ్ బ్రహ్మాండంగా ఉండాలి. బ్రహ్మాండంగా లైటింగ్ సొమ్ములో, మీటింగ్లు బ్రహ్మాండంగా ఉండాలి. సొమ్ములో బ్రహ్మాండం ఉండాలి. నోటి మకంటే సరిపోదు, దానికి తగినంత నువ్వు ఇవ్వాలా. భోజనాలు బ్రహ్మాండంగా ఉండాలి. ఎట్లా అవుతుంది భోజనాలు బ్రహ్మాండంగా? మన సంఘ బిడ్డలుగా చికెన్ నేను పెట్టుకుంటా, పెరుగు నేను పొందేస్తాను, ఎందుకు బ్రహ్మాండంగా ఉండదు? శాస్త్రుల పరిచయాలు చెప్తారే కానీ చేయరు. అందుకని యేసయ్య ఏమంటున్నానంటే, శాస్త్రుల గురించి పరిచయాల గురించి ఆ పులిసిన పిండది, అది ఎప్పుడుదో పాతకాలంది, పులిసిపోయింది, తినటానికి పనికిరాదు. కొత్త దాంట్లో కొంచెం కలిపితే కొత్తది కూడా పాడైపోతుంది. ఆ పనుల్లో పాడు చేయటమే, ఆ చెప్పేదల్లో ఆచారమే, సాంప్రదాయమే. ఒకప్పుడు మాకు ఎట్లుండేదో తెలుసా? ఇక్కడ గుడివాడు కూడా నడిచెళ్ళారు, యూరు నడిచెళ్ళారు, అందరూ నడిచెళ్ళారు. మనోళ్ళు మన గూడె నుంచి కొండుపల్లి తోటలోకి మంచినీళ్ళకి నడుచుకుంటూ వెళ్ళారు, మోసుకొచ్చారు బింది మీద బింది పెట్టుకుని. ఎవరు ఆ రోడ్డు నుంచి రోడ్డు దాకా నడుతున్నారా? ఈశాన్యముల పంపు ఈశాన్య మొహం నుంచి నీళ్లు మోసుకుంటున్నారా ఇంట్లోకి? అంత సుఖపడిపోయాం. ఎంత సుఖపడింది మనం. మరే ఇట్లా చెయ్యాలంటగా, అది తేవాలంటగా, ఇది పెట్టాలంటగా, కట్టాలంటగా. ఏం పట్టిస్తున్నావు నువ్వు? కాబట్టి దేవుని యొక్క వాక్యంలో యేసయ్య అంటున్నారు జాగ్రత్త అని అన్నారు. ఏమంటున్నారు? జాగ్రత్త. ఎవరి గురించి జాగ్రత్త? హేరోదు పురుషుల పిండిన గురించి, పరిసయ్యుల పురుషుల పిండిన గురించి జాగ్రత్త పడుడని హెచ్చరింపగా, జాగ్రత్త అన్న వాటి గురించి కొన్ని మాటలు చెప్తాను. జాగ్రత్త అన్నదాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. బయటికి కనపడటానికి మాస్టర్ లాగానే, పొరుగు లాగానే కనపడతారు, తెల్ల బట్టలు వేసుకునే కనపడతారు. ప్రియమైన వాళ్ళు, కానీ లోపల వాడు ఏంటంటే క్రూరమైన తోడు. దాని అర్థం ఏంటి తెలుసా? మరి మన కులం వాళ్ళు ఆ గుడికి వెళ్తారుగా, ఈ గుడికి వెళ్తారంటే మీరు మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. ఒకప్పుడు మన వాళ్ళు ఇక్కడ చేశారు, ఏరుకునే కూడా అంటే ఏదేదో చెప్పుకొస్తారు. కొన్నిసార్లు కొన్ని సంఘాలు పాడైపోయి పలానాయన మంచి సేవకుడని పిలిస్తే ఆయన వచ్చి వెళ్ళిపోతారు. కొందరు పూర్ణాలు తీసుకుని వెళ్ళి ఆ తర్వాత అక్కడే వాళ్ళ సంఘాన్ని పెట్టి ఈ పిలిచిన ఆయన మూసేసిన సందర్భాలు ఎంత ఉన్నాయి. మనకు కూడా ఎవరో వచ్చారు, లేదయ్య గారు వచ్చాడు, మీటింగ్ పెట్టాడు, అంత నెత్తిన చెప్పి ప్రార్థన చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకంతా ఒక రకంగా మొదలు పెట్టారు. అక్కడ సంఘం వచ్చిన తర్వాతే మనవాడు మన అక్కడ ఎవరు వచ్చి మాసం వచ్చినా నన్ను పిలుచుకొస్తాను కూర్చోబెట్టి ప్రార్థన చేయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అంత ముందు ఆయన గురించి తెలియకోకుండా, ఆయన వర్తమానం వినకుండా, ఆయన సాక్షి కలగకుండా ఎవరు పెడతాడు వచ్చేసి రానిచ్చారు అని అంటే మొక్కలేరే. కాబట్టి అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి
మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరవకుండా యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. మీరు జాగ్రత్త పడండి అంటే దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడు. దేవుని వాక్యం వింటున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం తీసుకున్నారు, తర్వాత మళ్ళీ మానేస్తారు. ఏంటంటే వద్దన్నయ్య గారు చాలా ఉంది చెప్పాలా వద్దా ఇంకోతరాల వద్దనటమే. లేదా ఒకడు వచ్చినా ఏదో కనపడి వెళ్ళిపోతారు. ఇట్లా అమ్మేంటి, ఒక పాట పాడతావా, ఒక వాక్యం చదువుతావా, ప్రార్థన చేస్తావా, ఏం చేస్తావు? ఏం లేదు, వచ్చి వెళ్ళిపోతావు. ఎందుకు వెళ్ళిపోయావు? అదే తెచ్చి మీద కూర్చొని పీడి కలుగుతావుగా, అడుగుతావుగా ఏమన్నా కానీ, లేదా పేకటం చూసి కూర్చుంటావుగా, నాకు కూడా ఒక్కేస్తావా ఆడతానంటావుగా, మరి గుళ్ళకి వచ్చి ఏం చేస్తావు? కాబట్టి దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. 51 కీర్తన 22వ వచనం. ఇట్లా మర్చివాడు సంగతి. దేవుని మనసు వారులారా దీనిని యోచించుకునండి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును. చాలా దేవుని మర్చిపోతున్నారు. కొంతమంది బాధ వద్దని దేవుడు గుర్తొస్తారు. ఒక్కోసారి అనుకున్నది అడిగింది జరగట్లేదు అంటే ప్రార్థన మానేస్తారు, ప్రార్థన చేయటం మానేస్తారు. జాగ్రత్త. నువ్వు గనక దేవుని మరిస్తే దేవుడు ఏం చేస్తాడు? చీల్చి వేస్తాను అని చెప్పని అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉంటుంది. దేని గురించి జాగ్రత్త? కుక్కల విషయం జాగ్రత్త. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండటి. అంటే పనివాళ్లే, కానీ వాళ్ళు ఎవరంట? దుష్టులు. దుష్టులైన పని గురించి జాగ్రత్తగా ఉండాలి. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండాలి. ఈ చేదన అంటే ఈ రోజు కదా ప్రార్థన, ఆ రోజు ఈ టైం కదా ఆ టైం, లేదా ప్రభు బాధ ఎట్టా కదా అట్ట, లేదంటే ప్రభు పగల ప్రార్థన చెప్పకూడదు రకరకాల ఈ పేదప్రాయం చెప్పేవాడి గురించి జాగ్రత్త. కుక్కల విషయం ఎందుకు జాగ్రత్త అని అంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వారి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఎట్లా ఉంటుంది? మరీ చెడ్డగా ఉంటుంది. ఒక దురలవాట్లు ఉన్నాయి. డాక్టర్ గారు కష్టం అని అన్నారు, మొత్తానికి మానేసావు, ప్రార్థనకు వచ్చావు, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే గుడి మానేయటం కాదు, గుడిలు మాట్లాడు, మళ్ళీ పాత లోట్లకి వెళ్తారు. ఈసారి ఏమవుతుంది? కుక్క అది వద్దన్నా కానీ ఏం చేస్తుంది? ముందు ఫుల్గా తింటది, ఎక్కువైపోయి కక్కేస్తుంది, వాంతి చేసుకుంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ కాసేపు వచ్చిన మళ్ళీ అదే మింగేస్తుంది. మనకైతే డోక్ వస్తుంది, కానీ నాకేం రాదు. వాక్యంలో రాసించారే ఇది తప్పు, నేను చేయను అని అన్నాం, మంచిదే. మళ్ళీ తిరిగి మళ్ళీ చెప్పమంటే ఏమన్నా? కుక్క బుద్ధి, కుక్క స్వభావం. మరి ఒక చోట కడగబడిన పంది అంటాడు. ఆ కింద పంది అది మురికకూడదని జాగ్రత్తగా పెంచుకోవడం, దాన్ని గడిగా శుభ్రంగా. మనోడు కోతికి పిల్లికి డ్రెస్ వేసినట్టుగా దానికి వేస్తారు, బాగా ఉంటుంది ఇంట్లో. కానీ సొంత దొరికితే చాలు వెళ్ళిపోయి పొలంలో దొరుకుతుంది. చాలా మంది మమ్మీ డాడీ ఉన్నంతసేపు మంచి బుద్ధి చూసుకుంటారు, లేదా సెల్ ఫోన్లో పాఠాలే చూసుకుంటారు. ఇట్లా పెట్టడం అవసరం ఖర్చే కదా, ప్రతిసారి కావాల్సి వచ్చారు. మళ్ళీ పాతే, మళ్ళీ పాత జోకులో, పాత సినిమాలో, పాత వేషాలు.
నిద్ర రాదు నీకు అప్పుడు. బైబిల్ చదవమను, కళ్ళు మంటలేస్తున్నాయి మనకి. జాగ్రత్త. తల్లిదండ్రులు మోసం చేస్తే నువ్వే మోసపోతావు. దేవుని వాక్యం మోసపోకుడే దేవుడు అంగీకరించబడడో. ఏమైతే విత్తుతావు ఆ పంటే కోస్తావు. నేను వీళ్ళ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ఏం చేస్తాను, ఎవరు కనపడినా కానీ పలకరించి బాగున్నావా అని అడుగుతున్నాను, లేదా మన గుడికొచ్చినదే స్వపం గుడికి రారా అని చెప్పిపోతున్నాను. ప్రియమైన వాళ్ళ గమనించండి, జాగ్రత్త అన్న విషయాల్లో గొప్పలు ఉన్నాయి. జాగ్రత్త. దుష్టులైన సేవ గురించి జాగ్రత్త. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నంత తలంచుకున్నవాడు పడకుండాట్లు జాగ్రత్త. నిలబడాలి. నేను విశ్వాసని, నీ దేవుడు బిడ్డని ఏంటనుకున్నావు అని అంటావు. జాగ్రత్త. పడిపోతావు, నిర్లక్ష్యం పడిపోతావు. బైబిల్ చదవటం మానేస్తే పడిపోతావు, గుడికి రావటం మానేస్తే గమనించండి, పాటలు పడే వ్యక్తి 4 నెలలు పాటలు మానేయమనండి, మరి పాట వస్తుందని చూద్దాం. రాను రాదు, ఆట రాదు. రెండు రోజులు స్కూల్కి పిల్లలు మానిపించండి, 3వ రోజు వెళ్తాడేమో. ఎందుకెళ్ళు? సర్లే బాబా మానేసి ఇంటికాడు ఉన్నానంటే ఏం చేస్తాడు? కాబట్టి ఇవాడు నిలబడ్డాం అనుకునేటువంటి వాళ్ళు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరేదైనాను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్త. దుష్ట హృదయం. దేవుని వైపు తిరుగుతామని చెప్పని ఇంట్లో పదనంటా ఉంటే అప్పుడే వచ్చాడు. వెళ్దాం లేరా? వద్దని అంటాడు. వెళ్దాం, నేను వస్తాక అంటాడు. నేను వస్తాను వెళ్దాం అంటాడు. ఇంటి వచ్చాడు అలా. ఒకప్పుడు నేను మన పామర్లో సెకండ్ సాటర్డే సెలవు వచ్చినప్పుడు యూత్ మీటింగ్లు పెట్టామండి. కాలేజీ లెక్చర్స్ చెప్పడానికి వచ్చాడు. ఆ రోజు నుంచి కూడా ఆ టైంలో మన యూత్కి చెప్పేవాడు. అట్టగా గారు వచ్చాడు, ఖచ్చితంగా టైంకి వచ్చేవాడు. ఖచ్చితంగా 9కి వచ్చాడు. ఆ టైం మనోడు వచ్చేవాడు కాదు. అక్కడ పెంచి చూస్తున్నాడు. పాస్టర్ గారు అండి ఇంకా మొదలవలేదుగా, జస్ట్ వచ్చేస్తామండి అని అన్నవాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చేవాడు? మీటింగ్ అంతా అయిపోయినాక వచ్చాడు. మొత్తం కదండి సెంటర్కి వెళ్ళేసరికి పొరపడుకుంటాడు. అంటే కావాలనే రమ్మన్నాడు వెళ్దాము అని వచ్చేవాడు. ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళు కూడా బయట నుంచి పిలిచి పట్టుకెళ్ళిపోయాడు. వాటిని గమనించేవాడు కాదు. అట్లా వినకోకుండా చెనగొట్టిన వ్యక్తులు ఇవాళ అలవాట్లుతున్నారు మన గ్రామంలో. సరే వాడు ప్రభువులో లేరు. వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేదు. ఏ వ్యక్తికి ఎదురుబాటు ఉన్నా కానీ నెమ్మది ఉండదు. వాళ్ళకూడదు కాదు, ఇంట్లో వాళ్ళకుండదు. ఎందుకనంటే దుష్ట హృదయం. వాడు బాగుపడ్డు, ఎదుటి బాగుపడ్డాడు. దుష్ట హృదయం ఉందేమో జాగ్రత్త. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాలు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన
అనేకులు అపవిత్రులై పారిపోతులే అపవిత్రులై పారిపోదులేమో అని ఒక పూట కూటి కొరకు ఒక్క పూట కూటి కొరకు తన తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. ఒక్క పూట కూటి కోసం ఒక్క రోజున తమ్ముడు చిక్కుడుగాయలు కూర ఎర్రగా బ్రహ్మాండంగా ఉంటే అరే నాకు ఇచ్చేరా కూర అన్నాడు. ఈ తమ్ముడు ఏం చేశాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసేరా అన్నాడు. తీసేసుకో అని చెప్పని అన్నాడు. జ్యేష్ఠత్వం అనేసాడు, చిక్కుడుగాయల కూర తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడ్చాడట, ఈమెయిల్ పోయినాయి నాకు, ఆశీర్వాదాలు పోయినాయి నాకు, జ్యేష్ఠత్వం పోయిన నాకు అని. కానీ ఏడ్చిన ఫలితం లేదు. అందుకని కొందరికి కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. జాగ్రత్త అని చెప్తా, మీ ఆదాయం జాగ్రత్త, మీ ఖర్చు జాగ్రత్త, మీ తిండి జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ అలవాట్లు జాగ్రత్త చెప్తా. ప్రియమైన వాళ్ళ గమనించండి, నువ్వు కానీ నేను కానీ జాగ్రత్త లేకుండా ఉంటే నష్టం నష్టం. ఇప్పుడు రేపు రోజున ఇప్పటికే మన దేశంలో మన రాష్ట్రంలో సువార్త మూయబడింది. బయట ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సువార్త ఒకవేళ మన పల్లెల్లో గుడెల్లో చెప్తున్నారేమో కానీ బహిరంగంగా బయట ఒక మనం కూడా రిక్షలో మైక్ పెట్టుకుని కొండ పరిధిలను తిరిగాం. ఇవాళ తిరుగుతామంటే మీరు వస్తారా? చెప్తారా? వీధులు నిలబడి సాక్ష్యం నా ప్రభుత్వం మార్చిన ప్రభాని ఆ ప్రార్థన అంటేనే రావట్లేదు. ఇంకా మీరు సువార్త పోతారా? బుధవారం రాత్రి ఎంతమంది అవుతున్నారు, శనివారం రాత్రి ఎంతమంది వస్తున్నారు? ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారా? ఒకళ్ళ మహా అయితే భోజనాలంటే వస్తారా? కొంతమంది దానికి కూడా రారు. మేము లేదు అంటే అనండి. నీ తోటి సహోదరిని ప్రేమించే తత్వం లేదు అన్నమాట దాని అర్థం. భోజనం ఎవడట్లేదు, ఇవాడు భోజనం ఎవరు లేరు. వాక్యం లేని వాళ్ళే ఉన్నారు. వాక్యం దొరకదు. సెల్ ఫోన్లో వాక్యం తింటావా? టీవీలో వాక్యం తింటావా? వినవుగా. నీకు కావాల్సిన సీరియళ్ళు, సినిమాలు, జోకులు అయ్యేగా నీకు కావాల్సింది. లేదంటే రకరకాల అసహ్యమైన వస్తున్నాయి చూసుకుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు వాక్య భాగంలో రాముకి 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఈ తరము వారు, నువ్వు ఏ తరంలో ఉన్నావు? దేవుడికి యువ తరంలోనే ఉన్నావు, కానీ దేవుని ఎరిగిన బిడ్డల తరంలో ఉన్నావా? దేవుని వాక్యం చదివే తరంలో ఉన్నావా? దేవుని వాక్యాన్ని అనుసరించే తరంలో ఉన్నావా? ఆలోచించే. రెండవ సందర్భం ఏం చెప్పాను? జాగ్రత్త జాగ్రత్త. సేవకుడు అన్నవాడు అందరూ నమ్మొద్దు. జాగ్రత్త. ఒకళ్ళని నమ్మేనని అంటున్నాం, పడిపోతారేమో. జాగ్రత్త. ఎందుకంటే ఎవరిని మిగుదామా అని చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. బ్రహ్మాండంగా పాట పాడుతున్నాడు, వచ్చి నీకు మా మాట రాస్తాడు. వాక్యం నీకు చెడగొడమంటాడు. ఈ రోజు చాలా మంది ఏ ఫంక్షన్ పెట్టి ఆదివారం, ఎందుకు ఆదివారం? భవిష్యత్తు ఆదివారం కూడా సెలవు ఉండదు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఉండాలి. నీ విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా. ఆడపిల్లలు మీ శీలాన్ని కాపాడుకోవాలి. మగపిల్లలు కూడా మీ శీలాన్ని, పవిత్రతను కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి.
మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఒక రోజున బాధపడతాం, అరే ఆ ముసలోడు కొద్దాకా చెప్పేవాడు రా, అరే లేడురా చెప్పేవాడు లేడురా అనే కాడికి వస్తుంది. ఆ ముసలమ్మ ఉంటే మళ్ళీ చెప్పేదమ్మా, కూర ఎక్కువైతే ఏం చేయాలో, లేదంటే చేదు అయితే ఏం చేయాలో, చాలపోతే ఏం చేయాలో చిట్కాలు చెప్పేది. ఆ ముసలమ్మ లేదే, ఎవరు చెప్పేవాడు లేదే అన్న కాడ. కాబట్టి ప్రియులారా, దుష్టపోతే వచ్చేస్తుంది చేస్తారు. దేవుని వైపు తిరగాలనుకున్నా తిరగడానికి అవకాశం ఉండదు నీకు. మనం జాగ్రత్త పడదాం. ప్రభు మనం కనిపించాలి. యేసయ్య మీ వందనాలు స్తోత్రాలు ప్రభా. మార్క్స్ 8వ అధ్యాయంలో ఆయన వివరించినటువంటి వాక్య భాగాల్లో నేను జాగ్రత్తగా ఉండటానికి ప్రభా, నేను నేను ఎరిగిన తరంలో నుంచి మూర్ఖతనంలోకి వెళ్ళిపోకుండా, నేను ఎరగని తరంలోకి మారిపోకుండా కాపాడుకుంటానికి, విశ్వాసాన్ని కాపాడుకుంటానికి, బ్రతుకులు కాపాడుకుంటానికి సహాయం చేయమని ప్రభా. నిన్ను కలిగిన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయమని పొందడానికి మీరు సమయించిన కొద్దీ, ఆరోగ్యం ఆశించిన కొద్దీ నీ ప్రియబిడ్డలను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ నీ వాక్య పురుగులో నడిపించేవాడు ఉండగలగానికి సహాయం చేసి మహిళ పొందడానికి ఈ సంఘ బిడ్డలందరిని బట్టి, గ్రామస్తులందరిని బట్టి, ఈ మాటలు విన్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇంకా మీరు ద్వారా తెలిసే ఉండగా మా ప్రియ యవన బిడ్డలు అందరూ ఆడపిల్లలు, మగ పిల్లలు కూడా నీ వైపు తిరిగి ప్రభా, బాప్తిస్మం అనేటువంటి పాపాలు కడిగివేసిన కార్యక్రమంలో పాల్గొని నీ బలలో పాల్గొంటూ మీరు నిజరాజ్యం ఎత్తబడే గుంపులోకి చేరినట్లుగా సహాయం చేసి పైకి పొందమని దూర ప్రాంతాలు చూస్తున్న బిడ్డలందరిని బట్టి ఒక సంస్థానం బట్టి వందనాలు చెల్లిస్తుంది. యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.